లేదు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర తెలంగాణలో వచ్చేటప్పటికి అది భారతీయ జనతా పార్టీకి పడవు పెద్దగా. ప్రస్తుతం అయితే అది దక్షిణ ఉత్తరాదిలో వాళ్ళకి ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఇంకా వాళ్ళ ఆయా వర్గాల్లో వీళ్ళకి అనుకూలత లేదు కాబట్టి ఆ వర్గాల ఓట్లు వైసీపీకి పడతాయి. అదే భారతీయ జనతా పార్టీ బలపడతాయి ఓసీ బీసీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు చీలతాయి. వాస్తవంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని 2 సార్లు తెలుగుదేశం గెలిచి పొత్తు పెట్టుకుని 2 సార్లు ఓడిపోయింది. ఒక్కసారి పొత్తు పెట్టుకుని కూడా ఓడిపోయింది, కానీ పొత్తు పెట్టుకోకుండా 2 సార్లు ఓడిపోయింది. 2009 ఓడిపోయింది. అంటే చంద్రబాబు నాయుడుతో లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడుతో లెక్కేసుకుంటే 95లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ తీసుకున్నాక 99లో బీజేపీ పొత్తుతో గెలిచాడు. 2004లో పొత్తు లేకుండా ఓడిపోయాడు, అది పొత్తుతో ఉండి ఓడిపోయాడు. 2009లో పొత్తు లేకుండా ఓడిపోయాడు. 2014లో పొత్తుతో గెలిచాడు. 2019లో పొత్తు లేకుండా ఓడిపోయాడు. 3 సార్లు చూసుకుంటే అంటే 3 సార్లు ఏం పొత్తు లేకుండా ఓడిపోయాడు, 2 సార్లు పొత్తుతో గెలిచాడు. కాబట్టి పొత్తు ఉంటే మనం గెలుస్తామనేటువంటిది ఆయన లెక్క. వీళ్ళకి అది నచ్చదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటే ఉత్తరాదిలో కానీ ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేడీఎస్తో పొత్తు ఉండేది ఇది వరకు, నిదానంగా జేడీఎస్ ఒకప్పుడు జేడీఎస్ ఇచ్చిన సీట్లు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు జేడీఎస్ని పక్కన పెట్టి జేడీఎస్ వీళ్ళు ఇస్తే తీసుకునే స్థాయికి వచ్చింది. అట్లాగే శివసేన ఒకప్పుడు శివసేన ఇచ్చిన 25 సీట్లు ఎక్కడ పోటీ చేయాలనే స్థాయి నుంచి ఇవాళ రోజున శివసేన వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకునే స్థాయి నుంచి గొడవలు ఏంటో చూస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ